హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన తల్లి సుమిత్రను, కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకుని కాంచనకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దీప. ఆనందంలో కార్తీక్, దశరథ్. షాక్లో పారిజాతం, జ్యోత్స్న. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. కార్తీక్ దీపం రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోత్స్నకు అనుమానం వచ్చి డాక్టర్ హారికను కలిసి, డాక్టర్ గారు, కడుపుతో ఉన్నవాళ్ళు బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇవ్వచ్చా అని అడుగుతుంది. ఇక ఆ డాక్టర్ జ్యోత్స్న సంగతి తెలిసి నువ్వు ప్రెగ్నెంటవా అని అడుగుతుంది. జ్యోత్స్న అయితే ఈ డాక్టర్ నిజం చెప్పదు. తిన కూడా బావతో చేతులు కలిపిందేమో, అందుకనే నా దగ్గర నిజం దాస్తుంది. ఇక నేను ఈవిడితో మాట్లాడే ప్రయోజనం లేదు. అసలు ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి. కాంచనతో కార్తీక్ అయితే, అమ్మ, తల్లి బిడ్డల్లో ఒకరినే కాపాడుకోగలమని, ఇద్దరిలో ఎవరిని కాపాడుకోమంటావని కార్తీక్ అడుగుతాడు. ఆ మాటతో కాంచనతో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు. శ్రీధర్ అయితే, ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు? దీపకు ఏమైంది? దీప ఇప్పుడు ఆ బిడ్డను కంటే దీపకు ప్రమాదమా అని అడుగుతాడు. మాస్టర్, నేను అదే ఈ విషయం ఇక్కడ చెప్పకూడదు అని అనుకున్నాను, కానీ అమ్మ అడుగుతుంది కనుక ఇప్పుడు నాకు చెప్పక తప్పడం లేదు. ఇప్పుడు తల్లి బిడ్డలలో ఒకరినే మనం కాపాడుకోవాలి అని అంటే కాంచన మాత్రం దీపతో, దీప, నువ్వు ఏమీ అనుకోకు, నాకు మాత్రం నా మనవరాలు కావాలి. నా మనవరాల్ని నువ్వు ఇస్తానని మాట ఇచ్చావు. ఒకవేళ నువ్వు నా మనవరాల్ని నాకు ఇవ్వలేకపోయావంటే నిన్ను జీవితంలో నేను క్షమించలేను అని కాంచన అంటుంది. కార్తీకు, దశరథు కూడా దీపను హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఆ సమయంలో ఇక దశరథ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. దీప కళ్ళలోకి చూసిన కార్తీక్, దీప, ఇప్పుడు మనం చేసే పని అందరికీ నచ్చకపోవచ్చు. దశరథ్, కార్తీక్, ఒకసారి కారు ఆపరా అని అంటాడు. ఇక ఏంటి మావయ్య అని అంటే, నువ్వు ఒకసారి ఆపు అని అంటే కార్తీక్ కారు ఆపుతాడు. దశరథ్ కింద దిగుతాడు. దీప, కార్తీకులు కూడా కారు దిగుతారు. ఏంటి మావయ్య, ఎందుకు కారు ఆపమన్నావు అని అంటే, ఏమిటోరా, నాకు దీపను ఇలా హాస్పిటల్కి తీసుకువెళ్తుంటే చాలా భయంగా ఉంది. దీపను చూస్తుంటే దశరథకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇక వెంటనే కార్తీక్, ఏంటి మావయ్య, నువ్వు ఎందుకు ఇలా బాధపడిపోతున్నావు? దీప కడుపులో బిడ్డ ఎలా ఉంటుందో మనకు తెలియదు. మన కళ్ళ ఎదురుగా ఉన్న అత్త ప్రాణం పోతుంటే అది చూసి మనం తట్టుకోలేము. మనకు అత్త కావాలి అంటే ఇక ఈ బిడ్డను వదులుకోక తప్పడం లేదు మావయ్య. ఇక నువ్వు ఈ విషయం గురించి బాధపడకు. దీప కూడా బాధపడుతుంది నిన్ను చూస్తుంటే అని అంటే, నీకున్నంత ధైర్యం నాకు లేదురా అని కార్తీక్ని హగ్ చేసుకుంటాడు. ఇక కార్తీక్తో పాటు దీపను కూడా దగ్గరికి తీసుకుంటాడు దశరథ్. కార్తీక్, మావయ్య, మనం ఎంత ఓర్పుగా ఉంటే ఈ సమస్యను అంత ధైర్యంగా దాటగలం. మనిషికి ఓర్పుకి మించిన ధైర్యం లేదు. ఇప్పుడు అడుగు ముందుకు వేయడం తప్ప మనకు మరో మార్గం లేదు అని చెప్పి దశరథ్ను, దీపను తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. ఇంట్లో కాంచన అయితే దీప పరిస్థితి తలుచుకుని కుమిలిపోతూ ఉంటుంది. శివనారాయణ కాంచన్ను ఓదారుస్తూ, కాంచన, జీవితం ఒక తెర మీద జరుగుతున్న కథ లాంటిది. ఆ కథ మనం చూస్తున్నప్పుడు అది కథే అని తెలిసినా అందులో ఆనందం వస్తే నవ్వుకోవడం, బాధ వస్తే బాధపడడం మనకు ప్రేక్షకుల్లాగా మిగిలిపోవలసిందే కదా. ఇప్పుడు దాన్ని ఎవరూ మార్చలేం కదా అని అంటే, ఏంటి నాన్న, నువ్వు ఇప్పుడు ప్రేక్షకుడు అయిపోయావా అని అడుగుతుంది. శ్రీధర్ అయితే, కాంచన, ఎవరూ కావాలని సమస్యలు కొని తెచ్చుకోరు కదా అని అంటుంటే, కాంచన మాత్రం, ఎవరు సమస్యలు కావాలని కొని తెచ్చుకోరు, కానీ దీప మాత్రం సమస్యలను కొని తెచ్చుకుంటుంది. సమస్య మన ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతుంటే ఆ సమస్యని ఆపి మరీ తన నెత్తి మీద వేసుకుంటుంది అని కాంచన అంటుంది. అనసూయ, చెల్లమ్మ, నువ్వు ఏమీ కంగారు పడకు. దీపకు బిడ్డకు కూడా ఏమీ అవదు. ఇద్దరూ క్షేమంగానే తిరిగి వస్తారు అని అంటుంది. శ్రీధర్, శివనారాయణ కూడా కాంచన్ను ఓదార్స్తూ మాట్లాడుతూ ఉంటారు. కాంచన అయితే, నాన్న, నీకు గుర్తుందా ఆ రోజు గురువుగారు దీపతో బిడ్డ జాగ్రత్త అని ఎందుకు చెప్పారో ఈరోజు నాకు అర్థమవుతుంది. తల్లిని కాపాడుకోవాలా, బిడ్డను కాపాడుకోవాలా అని నా కొడుకు అడుగుతుంటే నా గుండె ఆగిపోతుంది. నా కొడుకు
కోడలి మాట కాదనలేడు. నా కోడలు నా మాట వినదు. పైగా అన్నయ్యే వాడికి ఎంతో సపోర్ట్ చేస్తున్నాడు అంటూ కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది. అనసూయ వెంటనే బాధగా కాంచన భుజం తట్టి, దీపకు మనం తప్ప ఎవరున్నారు, మనం ఉన్నాం కదా అని కాంచన్ను ఓదారుస్తుంది. దీపకు మనం ఉన్నమోలనే మనల్ని తను ఇలా బాధ పెడుతుంది. కర్మ అంటే ఏదో ఒక దెబ్బ తగిలితే సరిపోయేది. కానీ ఇప్పుడు నా కోడలు మళ్ళీ మా అమ్మను చంపేసేలా ఉంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడతామో నాకు అర్థం కావటం లేదంటూ కాంచన బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలకు శివనారాయణ కూడా అల్లాడిపోతాడు. దీప నెల తప్పిందని తెలియగానే మా అమ్మ రాబోతుందని ఎంతో సంతోషపడిపోయాను. నా కోడలే మరోసారి మా అమ్మను చంపేసేలా ఉందని కాంచన బాధపడుతుంటే, పుట్టే బిడ్డ గురించి నేను అంతలా ఆలోచిస్తుంటే, ఆ బిడ్డను మోసే దీప గురించి ఎంతలా ఆలోచిస్తాను అని కాంచన ప్రశ్నిస్తుంది. ఆ దేవుడి దయ వల్ల అంతా క్షేమంగానే ఉంటారని శివనారాయణ కాంచన్ను ఓదార్స్తాడు. డాక్టర్ ఏం చెబుతుందో అని భయంగా ఉంది. తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి వస్తే చాలని కాంచన అంటుంది. మరోవైపు ఇంట్లో కావేరి స్టూలు ఎక్కి బూజు దులుపుతూ ఉంటుంది. ఇక స్వప్న అయితే వాళ్ళమ్మ బూజు దులపడం చూసి, ఏంటమ్మా నువ్వు చేసేది ఏమిటి అంటే, కనిపించడం లేదా, నేను బూజు దులుపుతున్నాను అని అంటుంది. అది బాగానే కనిపిస్తుందమ్మా, కానీ నువ్వు ఇలా స్టూలు ఎక్కి బూజు దులపడం ఏమిటి, జారి పడితేనో అంటే, మరి ఈ పనులు నేను చేసుకోక ఎవరు చేస్తారు, బూజులు బాగా పట్టేశాయి అని అంటుంది. సరే అమ్మా నేను చేస్తాను అని అంటుంది. ఏంటి నువ్వా, నువ్వు పుస్తకం పట్టుకొని చదువుతూ తిరుగుతున్నావు కదా, నీకు ఈ పని చేయడం వచ్చా అంటే, నేను కాశీ ఇంట్లో చేశాను కదా అని చెప్పబోతూ ఇక ఆపేస్తుంది. కావేరి ఏంటో చెప్పబోతున్నావు కదా చెప్పు అని అంటే, ఏం లేదులే అమ్మా నువ్వు దిగు, నేను ఆ బూజు దులిపేస్తాను అని అంటుంది. నువ్వు దులపగలవా అని అంటే, నేను చేస్తానమ్మా నన్ను చేయనివి అని కావేరిని చేపట్టుకుని స్వప్న కిందకి దింపుతుంది. నువ్వు వెళ్ళు వంట చేసుకో, నేను ఈ బూజు దులిపేస్తానని స్వప్న పేట ఎక్కి బూజు దులుపుతూ ఉంటుంది. అప్పుడే కూరగాయలు తెచ్చిన కాశీ అయితే స్వప్నను చూస్తాడు. స్వప్న బూజు దులుపుతూ ఇక స్టూల్ మించి పడబోతుంటే కాశీ కూరగాయల సంచి అక్కడ వదిలేసి స్వప్నను పట్టుకుంటాడు. ఇక స్వప్న అయితే, ఏంటి డ్రైవర్వి నన్ను పట్టుకున్నావు అని అంటుంది. సారీ మేడం అంటూ స్వప్నను కిందకు వదిలేస్తాడు. స్వప్న కింద పడిపోతుంది. స్వప్న పడిపోతుంటే కాశీ పట్టుకోవడం, తర్వాత స్వప్నను కిందకు వదిలేయడం అంతా కావేరి చూసి నవ్వుకుంటుంది. దీనికి ఇలాగే జరగాలి అని అనుకుంటుంది. స్వప్న కింద పడి లబోదిబోం అంటుంది. ఇంతలో కావేరి ఏమీ తెలియనట్లుగా అక్కడికి వస్తుంది. ఏంటి ఏమైంది అని అంటే, ఏంటమ్మా నేను పడిపోయాను అని అంటే, పడిపోతే లేవచ్చు కదా అంటే, నేను లేవలేకపోతున్నాను, నీ చేయి ఇవ్వి అంటే, ఇప్పుడే నేను పచ్చిమిరపకాయలు కోసాను, ఇప్పుడు నా చేయి ఇస్తే నీకు మండుతుంది, నువ్వు ఎవరొకరు సహాయం అడుగు అంటూ కావేరి లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటమ్మా నేనేదో రోడ్డు మీద పడిపోయినట్లుగా ఎవరొకరు సహాయం అడగమంటున్నావు, ఇప్పుడు నాకు సహాయం ఎవరు చేస్తారు అంటే, కాశీ మేడం నేను మీ చేయి పట్టుకోనా అని అంటే, వద్దు నువ్వేమీ పట్టుకోవద్దు, నాకు నేనుగానే లేస్తాను అని ఇక అమ్మ అనుకుంటూ స్వప్న అయితే పైకి లేస్తుంది. అయినా నువ్వు నన్ను పట్టుకొని ఒక తప్పు చేశావు, తర్వాత కింద పడేసి ఇంకొక తప్పు చేశావు అని అంటుంది. అందుకే మేడం నేను మీ చేయి పట్టుకుంటాను అని అన్నాను, చేయి పట్టుకోవడం కన్నా నడుం విరగొట్టుకోవడమే మేలు అని స్వప్న అయితే మళ్ళీ కాశీ మీద విరుచుకుపడుతుంది. కాశీ అయితే నవ్వుతూ, గతం అనే సీతాకోకచిలుకలు నిన్ను వదలవు స్వప్న, అవే నిన్ను సరికొత్తగా పరిచయం చేస్తాయి. ఏంటి మళ్ళీ ఏవో మాటలు చెప్పి నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నావా అని స్వప్న కాశీ మీద మండిపడుతుంది. అయినా డ్రైవరు సరాసరి లోపలికి ఎందుకు వచ్చేశావు అని అంటే, మేడం గారు కూరగాయలు తీసుకురమ్మన్నారు, నేను ఆ కూరగాయలు తీసుకువచ్చాను, ఇంతలో మీరు పడబోతుంటే పట్టుకున్నాను అని అంటాడు. సర్లే జరిగింది చాలు, ఇక నువ్వు వెళ్ళు అని అంటుంది. అలాగే మేడం కూరగాయలు లోపల పెట్టేసి వెళ్తాను అని ఇక ఆ కూరగాయలు తీసి కాశీ లోపలికి వెళ్ళి కావేరికి ఇచ్చి స్వప్నకు బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఏంటి నేను ఇంత తిడుతున్నా సరే వెళ్ళేటప్పుడు నాకు ఎందుకు బాయ్ చెప్తున్నాడు అంటూ కాశీ గురించి ఆలోచిస్తుంది.
నేనేంటి మళ్ళీ తన గురించి ఆలోచిస్తున్నాను. నేను ఆలోచించను. నేను నాకులాగే ఉంటానని మళ్ళీ బుక్ తీసుకుని చదవడం మొదలుపెడుతుంది. హాస్పిటల్‌కి వచ్చిన దీపకు హారిక టెస్టులు చేస్తుంది. బీపీ అన్నీ చెక్ చేస్తుంది. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. ఆపరేషన్ ప్రొసీజర్ మొదలైంది. మీరు ఇక్కడే ఈ రూమ్‌లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. మీకు ఏదైనా అవసరమైతే ఈ నర్సు చూసుకుంటుంది. అంతకీ బాగా కావాలి అనుకుంటే నాకొక ఫోన్ చేస్తే సరిపోతుంది దీప అని అంటుంది. తర్వాత కార్తీక్ దశరథను పిలిచి, డాక్టర్ హారిక అయితే జ్యోత్స్నతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంటే కార్తీక్, ఏంటి మేడం మళ్ళీ ఏం జరిగింది? జ్యోత్స్న గురించి ఎందుకు చెప్తున్నారు అని అంటే, నిన్న తను నన్ను కలిసి కడుపుతో ఉన్నవారు బోన్ మారో డొనేట్ చేయొచ్చా అని అడిగింది. తను ఏదైనా సమస్య క్రియేట్ చేస్తుందేమో అని, అందుకే జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను. ఎందుకంటే తనకు దీప మీద అనుమానం వచ్చినట్లు ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే నిన్న వచ్చి నన్ను అలా అడిగింది. కానీ తను ఏదైనా సమస్య క్రియేట్ చేస్తే నేను దాన్ని ఫేస్ చేయలేను కార్తీక్ అంటే, డాక్టర్ గారు మీరు ఏమీ కంగారు పడకండి. నేను ఇక్కడే ఉంటాను కదా, ఎలాంటి సమస్య రానివ్వకుండా చూసుకుంటాను అని కార్తీక్ డాక్టర్తో చెప్తాడు. హారికైతే తను మామూలు పేషెంట్ అయితే నేను ఇంతగా జాగ్రత్త పడేదాన్ని కాదు. కానీ తను ప్రెగ్నెంట్ కాబట్టి ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే తల్లికి కూడా ప్రాబ్లం అని, అందుకే దీప విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటున్నానని చెబుతుంది. దశరథ్ అయితే కడుపులో ఉన్న బిడ్డను కాపాడాలంటూ డాక్టర్ హారికను వేడుకుంటాడు. హారిక అయితే, దశరథ్ గారు నిజం చెప్పాలంటే ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు. తల్లి బిడ్డ ఇద్దరూ బతకడం చాలా కష్టం. నేను ఒక ఆడదానిగా ఆ బాధను అర్థం చేసుకోగలను. కానీ వైద్యం అసాధ్యమైనప్పుడు ఆశపడటం ప్రమాదమని, మీరు ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని చెప్తున్నానని హారిక అంటుంది. ఇక ఆ మాటతో దశరథ్ మళ్ళీ కళ్ళునీళ్లు పెట్టుకుంటాడు. నా చెల్లి కోసం బిడ్డను బతికించుకోవాలనుకున్నాను. కానీ ఈ లోకంలో నా ఆశల్ని నమ్మకాన్ని బ్రతికించేవాళ్ళు ఎవరూ లేరని దశరథ్ కుమిలిపోతూ ఉంటాడు. దీప అప్పుడే బయటకు వస్తుంది. వెళ్ళిపోతున్నావా బావా అని దీప కార్తీక్ని అడుగుతుంది. కార్తీక్ నేను ఎక్కడికి వెళ్తానో ఇంటికి వెళ్ళి క్యారేజ్ తీసుకుని వస్తానని చెబుతాడు. డాక్టర్ గారు ఇంతకీ బిడ్డ కోసం ఏమన్నారు అని అంటే, ఏం లేదు దీప, తర్వాత భోజనం చేస్తూ మనం మాట్లాడుకోవచ్చు అని అంటాడు. బావా అత్తయ్యకి శౌర్యకి ఏం చెప్తావని దీప అడిగితే, అమ్మకు నిజం చెప్పలేను, శౌర్యని చూసి నిజం దాచలేనని కార్తీక్ అంటాడు. అమ్మ జాగ్రత్త అని దీప దశరథ్తో చెప్తుంది. అలాగే అమ్మ, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న అయితే హాల్లో కూర్చుని, ఏంటి దశరథ్కు తన కన్న కూతురు దీపే అని తెలిసిపోయిందా? బావా దీప డాడీ కలిసి నాటకం ఆడుతున్నారా? అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావటం లేదు. ఇప్పుడు నాన్న ఇంటికి వస్తాడు కదా, ఎలాగైనా రెచ్చగొట్టాలి. దశరథ్ దగ్గర నుంచి నిజం తేల్చుకోవాలి అని అనుకుంటుంది. దశరథ్ ఇంటికి రాగానే హాల్లో ఉన్న జ్యోత్స్న తన ప్లాన్ ప్రకారం ఇక దశరథ్ని రెచ్చగొట్టాలని నిర్ణయించుకుని దశరథ్ ముఖంలో ఆందోళన గమనిస్తూనే ఏమీ ఎరగనట్లు పలకరిస్తుంది. ఇక దశరథ్ కూడా సుమిత్ర టాబ్లెట్లు వేసుకుందా అని అడుగుతాడు. జ్యోత్స్న, ఏంటి డాడీ అమ్మ టాబ్లెట్లు వేసుకుందా అని అడిగేవాడివి, కానీ ఈరోజేంటి సుమిత్ర టాబ్లెట్లు వేసుకుందా అని అడుగుతున్నావు అని అంటే, రెండూ ఒకటే కదా అని దశరథ్ అంటాడు. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని దశరథ్ని అడుగుతుంది. ఇంతలో పారు సుమిత్ర కూడా అక్కడికి వస్తారు. చిన్న పని ఉండి బయటకు వెళ్ళాను అని దశరథ్ అనబోతుంటే, అబద్ధం చెప్పకండి డాడీ, నేను రెస్టారెంట్కి ఫోన్ చేశాను, నువ్వు అక్కడ లేవని వాళ్ళు చెప్పారు. ఒక కూతురిగా నిన్ను ప్రశ్నించే హక్కు నాకు లేదా? ఎక్కడికి వెళ్ళావో చెప్పు అని జ్యోత్స్న దశరథ్ని గట్టిగా అడుగుతుంది. అప్పుడే అక్కడకు శివనారాయణ కూడా వస్తాడు. సుమిత్ర, ఏంటి జ్యోత్స్న, నువ్వు ఎందుకు మీ నాన్నని అలా ప్రశ్నలు అడుగుతున్నావు అని అంటే, అది కాదమ్మా, నీకు ఆరోగ్యం బాగోలేదు కదా, నిన్ను చూసుకోకుండా నాన్న ఎక్కడికి వెళ్ళాడా అని అడుగుతున్నాను అని అంటుంది. చెప్పండి నాన్న ఎక్కడికి వెళ్ళారు అని మళ్ళీ ఇంకొకసారి అడిగేసరికి దశరథ్ అయితే, నేను ఆసుపత్రికి వెళ్ళాను దీపను అడ్మిట్ చేయడానికి అని చెప్తాడు.
దశరథ్ సమాధానానికి జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతుంది. దీపకు ఏమైంది డాడీ? అసలు తన గురించి ఆలోచించడానికి తన భర్త, అత్తగారు, మావయ్య ఉన్నారు. కానీ మన మమ్మీ గురించి ఆలోచించడానికి నువ్వు, నేను మాత్రమే ఉన్నాం. నువ్వు మమ్మీని వదిలేసి ఆ దీప కోసం ఆసుపత్రి చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంది? తనేమైనా నీ అన్న కూతురా, తమ్ముడు కూతురా? కేవలం ఈ ఇంటి పని మనిషి కదా అని మాట్లాడుతుంటే ఆ మాటలకు దశరథ్ కోపం వచ్చి, ఏంటి తన్ని పని మనిషి అని అంటున్నావు అంటూ, జ్యోత్స్న నోరు అదుపులో పెట్టుకో, దీప ఈ ఇంటి పని మనిషి కాదు అని గట్టిగా అరుస్తాడు. మరి పని మనిషి కాకపోతే ఇంకేంటి? పని మనిషి కోసం నువ్వు మమ్మీని ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు అని అంటే, దీప పని మనిషి కాదు అంటున్నాను కదా అంటే మరి ఎవరు అని జ్యోత్స్న కూడా గట్టిగా అడుగుతుంది. ఇక దశరథ్ తన కూతురు అని చెప్పబోతుండగా శివనారాయణ అయితే ఇప్పుడు దీపకి ఎలా ఉందిరా అని అడుగుతాడు. ఇక పక్కనే సుమిత్ర ఉండడంతో ఏమైంది, దీపకి ఏమైంది అంటూ చాలా కంగారు పడిపోతుంది. జ్యోత్స్న అయితే డాడీ చెప్పబోతుండగా ఈ తాతయ్య ఒకడు ఆపేశాడు అని అనుకుంటుంది. చెప్పండి దీపకి ఏమైంది, ఎవరూ మాట్లాడరే అని అంటే దశరథ్ శివనారాయణకు సైగ చేస్తాడు. ఏమీ లేదు, దీపకు కాస్త కడుపు నొప్పిగా ఉందంటే కార్తీక్తో పాటు నేను దీపను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. కానీ అక్కడ డాక్టర్ చూసిన తర్వాత దీపకు ఏమీ ప్రాబ్లం లేదన్నారు. అందుకనే నేను వచ్చేసాను అని అంటే, నిజంగా అంతే కదండి అని అంటే, అవును, అంతకు మించి ప్రాబ్లం ఏమీ లేదు. సుమిత్ర నా గురించి దీప చాలా కంగారు పడుతుంటుంది. నేను బాగానే ఉన్నానని తనకి చెప్పండి. త్వరలోనే దీప పిల్లలతో కూడా నేను ఆడుకుంటాను. ఆ బిడ్డకు ఏమీ కాదని నా మాటగా దీపకు ధైర్యం చెప్పండి అని దశరథ్తో సుమిత్ర అంటుంది. సరే సుమిత్ర, అలాగే చెబుతాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటే సుమిత్ర రూమ్లోకి వెళ్తుంది. తర్వాత శివనారాయణతో దశరథ్, నాన్న, సుమిత్రకు ఈ విషయం చెప్తే చాలా బాధపడిపోతుంది. అందుకనే నేను సుమిత్రకు ఈ విషయం చెప్పలేదు అని అంటే, పారిజాతం ఏ విషయం అని అంటుంది. శివనారాయణ, దీప కడుపులో పెరుగుతున్న బిడ్డకు ప్రమాదం ఉంది. తల్లి బిడ్డల్లో ఒకరే బతుకుతారని డాక్టర్ చెప్పారు. అందుకనే దీపను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని చెప్పడంతో జ్యోత్స్న అయితే, ఏంటి తాతయ్య నువ్వు చెప్పేది నిజమేనా అని అంటే, దశరథ్, ఏంటి నిజమైతే నీకేంటి, కాకపోతే నీకేంటి, నువ్వు మాత్రం ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు అని అంటాడు. నువ్వు ఇంట్లో ఉండి మీ అమ్మను జాగ్రత్తగా చూసుకో అని హెచ్చరిస్తాడు. తర్వాత రోజు ఉదయం హారిక ఫోన్ చేసి దశరథ్తో, డాక్టర్ గారు, సుమిత్ర గారికి రేపే ఆపరేషన్ మొదలు పెడదాం. మీరు ఈరోజు సుమిత్ర గారిని తీసుకుని హాస్పిటల్కి రండి అని చెప్పడంతో, అలాగే డాక్టర్, నేను ఈరోజు ఇప్పుడే సుమిత్రను తీసుకువస్తాను అని అంటాడు. దశరథ్ ఇప్పుడు జ్యోత్స్నతో ఏం చెప్పి సుమిత్రను తీసుకువెళ్ళాలి హాస్పిటల్కి అంటే జ్యోత్స్న కూడా వచ్చేస్తుంది అని, ఇక ఏదో గుడికి వెళ్తున్నామని చెప్పి సుమిత్రనైతే ఇంట్లోంచి బయటకు తీసుకొస్తాడు దశరథ్. ఇక హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. కార్తీక్ దీప కోసం చాలా బాధపడుతూ ఉంటాడు. దీప కడుపులో ఉన్న బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న కార్తీక్ బిడ్డ తనకు దక్కదని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు ఆ లత ప్రాణాలు కాపాడుకుంటున్నందుకు ఆనందపడాలో, కడుపులో బిడ్డ పోతున్నందుకు బాధపడాలో డాక్టర్ అయితే ఇక ఆపరేషన్ మొదలు పెడుతుంది. బయట ఉండి దశరథ్, కార్తీక్ కూడా దీపకు, బిడ్డకు, అత్తకు ఏమీ అవ్వకూడదని కార్తీక్ అనుకుంటుంటే, దశరథ్ నా కూతురు, నా మనవరాలి, నా భార్య క్షేమంగా ఉండాలంటూ దశరథ్ అనుకుంటాడు. ఇక ఇంట్లో కాంచన అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ, నా కోడలికి, నా మనవరాలికి ఏమీ కాకూడదు, మా అమ్మ తిరిగి మా ఇంటికి రావాలి అని దండం పెట్టుకుంటుంది. నా కోడలు, నా మనవరాలు క్షేమంగా వస్తే నీకు మొక్కు తీర్చుకుంటానని ఇక ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి, కార్తీక్, కంగ్రాచులేషన్స్, నీకు అమ్మాయి పుట్టింది, తల్లి బిడ్డ క్షేమమే అని అంటే, మా అత్త అని కార్తీక్ అడుగుతాడు. మీ అత్త కూడా క్షేమంగానే ఉన్నారు, ముగ్గురు క్షేమంగానే ఉన్నారు, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు అని అంటే, దశరథ్, ఏంటి డాక్టర్ మీరు చెప్పేది నిజమేనా? నా కూతురు, నా మనవరాలు, భార్య ముగ్గురు బాగానే ఉన్నారా అంటే, అవును దశరథ్ గారు, ముగ్గురు బాగానే ఉన్నారు. కార్తీక్ కూడా, ఏంటి డాక్టర్ గారు మీరు చెప్పేది నిజమేనా అని అంటే, అవును కార్తీక్, వాళ్ళ ముగ్గురు క్షేమంగానే ఉన్నారు, మీరు లోపలికి వెళ్ళి చూడండి అని అనడంతో ఇక కార్తీక్, దశరథ్ అయితే
దీపను బిడ్డను చూసి చాలా ఆనందపడిపోతారు. ఇక దశరథ్ తన మనవరాల్ని చేతిలోకి తీసుకొని, నువ్వు నా చేతుల్లోకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని చాలా సంబరపడిపోతాడు. ఇక పక్కనే ఉన్న సుమిత్రను కూడా చూసి, సుమిత్ర చూడు మనకు మనవరాలు పుట్టిందంటూ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. కార్తీక్ తన బిడ్డను తన చేతుల్లోకి తీసుకొని చాలా ఆనందపడతాడు. దీపకు అప్పుడే స్పృహ వస్తుంది. తన బిడ్డను తన కన్నతల్లిని చూసుకుని చాలా ఆనందపడిపోతుంది. బావా, నేను అత్తయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అత్తయ్యకు తన మనవరాల్ని ఇస్తానని మాట ఇచ్చాను. ఏమీ కానివ్వనని మాట ఇచ్చాను. అలాగే ఇప్పుడు తన మనవరాల్ని తన చేతుల్లో పెట్టబోతున్నందుకు దీప చాలా ఆనందపడిపోతుంది. దీప కాంచనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.